వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటో ఇక్కడ హైలైట్ చేసే ప్రయత్నం చేసాం మనం. సో వైసీపీ ఓటమి తర్వాత ఒక వేణుస్వామి కావచ్చు, ఓ ముద్రగడ కావచ్చు, వీళ్ళంతా కూడా రివర్స్ అవుతున్నారు. ఎందుకంటే ఒక్కొక్కరు కూడా మీడియా ముందుకు వస్తూ గతంలో తాము చేసిన స్టేట్మెంట్స్ కావచ్చు, తాము ఇచ్చిన కమెంట్స్ కావచ్చు, వాటన్నిటికీ కూడా కన్ఫ్యూస్ అవుతున్న పరిస్థితి ఉంది. వీళ్లే కాదు, ఒక ఆరా మస్తాన్ లాంటి వాళ్ళు కావచ్చు, వైసీపీలో కొంతమంది నేతలు కావచ్చు, లైక్ జక్కంపూడి రాజా లాంటి వాళ్ళని కూడా మనం చూసాం. చాలామంది ఈరోజు ముందుకు వచ్చి కన్ఫ్యూస్ అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఈరోజు తాము తప్పులు చేశామంటూ కూడా ఓపెన్గా వాళ్ళు అంగీకరిస్తూ ఉన్నారు. అందుకు కారణం ఏంటి అనేది ఈరోజు సోషల్ మీడియా వేదికగా కూడా హాట్ టాపిక్ అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే ముందు ముద్రగడ గురించి మనం చెప్పుకోవాలి. ముద్రగడ పద్మనాభం, ఆయనకు ఒక కాపు సామాజిక వర్గంలో ఒక కొంచెం ఇమేజ్ అయితే ఉంది. ఒక టీడీపీ హయాం నుంచి కూడా రాష్ట్ర రాజకీయాల్లో ఆయనకంటూ ఒక ఇమేజ్ ఉంది, రెప్యుటేషన్ అయితే ఉంది. అయితే ఆ తర్వాత మనం చూసినట్లయితే కొన్ని కీలక పదవులు కూడా టీడీపీ నుంచి పలు పార్టీలో కొన్ని కీలక పదవుల్లో కూడా ఆయన ఉంటూ వచ్చారు. బట్ ఎప్పుడైతే ముద్రగడ ఈ జనరేషన్కి ఒక పరిచయము అంటే పూర్తిగా చంద్రబాబు నాయుడు హయాంలో 2014 ఎన్నికల తర్వాత కాపు రిజర్వేషన్ల అంశం కేంద్రంగా ముద్రగడ హైలైట్ అవుతూ వచ్చారు. కాపు ఉద్యమం పేరుతో ఆయన చేసిన హడావిడి ఆ రోజు ఆ స్థాయిలో ఉండేది. సినిమా ఇండస్ట్రీ మొదలుకొని పార్టీలకు అతీతంగా రాష్ట్రంలో ఉన్న పార్టీల్లో ఉన్న కాపు సామాజిక వర్గ పెద్దలందరూ కూడా ఆ ఉద్యమానికి మద్దతు తెలిపారు. అయితే ఒక తుని రైలు ఇన్సిడెంట్ కావచ్చు, ఇక ఆ తర్వాత ఆ ఉద్యమాన్ని ముద్రగడ లాంటి వాళ్ళు ఒక మోనోపల్లి కింద తీసుకెళ్తున్న సిచ్యువేషన్ కావచ్చు. అందుకే ఆ రోజు ఆ పెద్దలంతా పక్క తప్పుకోవడం జరిగింది. సో తర్వాత ముద్రగడ కూడా అదే స్థాయిలో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతూ వచ్చారు. కాపు రిజర్వేషన్లు నా చేతిలో లేవన్నా జగన్మోహన్ రెడ్డిని విమర్శించిన ముద్రగడ కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి స్టూడెంట్స్ని విదేశాలకు పంపిస్తూ, అదేవిధంగా ప్రత్యేక నిధులు కేటాయిస్తూ చంద్రబాబు నాయుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా ముద్రగడ ఆయన్ని తిడుతూనే వచ్చారు. కాపు రిజర్వేషన్ల అంశం మీద ఏకంగా రాష్ట్ర అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు తీర్మానం చేసి అది కేంద్రానికి కూడా పంపుతున్నారు. తర్వాత అక్కడ నుంచి సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుల దృష్ట్యా అది మళ్ళీ వెనక్కి వచ్చింది, అది వేరే విషయం అయినప్పటికీ. అయినా ముద్రగడ చంద్రబాబు నాయుడు టార్గెట్ చేస్తూనే వచ్చారు. అందుకే ఆయన అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డికి ఫాలోయర్గానే టీడీపీ చూస్తూ వచ్చింది అనుకోవాలి. సో అలా పద్మనాభం వర్సెస్ ఏదైతే టీడీపీ అన్నట్టు కొన్ని రోజులు నడుస్తూ వచ్చింది ఒక డ్రామా. 2019 ఎన్నికల నాటికి ముద్రగడ వైసీపీలోకి వెళ్తారనుకున్నప్పటికీ ఆయన వెళ్ళలేదు. జగన్మోహన్ రెడ్డికి ఆ రోజు పాదయాత్ర కూడా మద్దతు తెలిపారు. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సార్లు ముద్రగడ జగన్మోహన్ రెడ్డి తాను కాపు సామాజిక వర్గ రిజర్వేషన్ల కోసం తీర్మానం చేయనని చెప్పిన ఓపెన్గా ముద్రగడ ఎప్పుడూ కూడా ఆయన ఒక మాట అనే ప్రయత్నం చేయాల. ఇక వైసీపీ కాపు నేతలతో ముద్రగడకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. తీరా మొన్నటి ఎన్నికల సమయంలో ముద్రగడను పార్టీలోకి తీసుకొని టికెట్ ఇస్తారనే ప్రచారం జరిగింది. కాకినాడ ఎంపీ టికెట్ కానీ, పిఠాపురం ఎమ్మెల్యే టికెట్ కానీ, పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ఎమ్మెల్యేగా పోటీ చేయాలి పిఠాపురం నుంచి నిర్ణయించుకున్నారో అప్పుడు ముద్రగడకు ఆ టికెట్ ఇవ్వడం కన్ఫామ్ అనే చర్చ కూడా నడిచింది. కానీ తన కొడుకులను ముందు పెట్టి టికెట్ ఇప్పించాలనుకున్నా. బట్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ముద్రగడని కేవలం ప్రచారానికి మాత్రమే వాడుకోవాలనుకున్నారు. దానిలో భాగంగానే ఎన్నికలకు ముందు ముద్రగడని ఆయన పార్టీలోకి తీసుకున్నారు. అది కూడా పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తాననే నిర్ణయం తీసుకున్న తర్వాతే. వన్స్ ఇక అప్పటి నుంచి కూడా వైసీపీ నేతల కంటే ఎక్కువగా చాలా అగ్రెసివ్గా ముద్రగడ పనిచేస్తూ వచ్చారు. మాటకు ముందు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి తరహాలోనే వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ వచ్చారు. ఇక ఏకంగా చాలా ముందుకు వెళ్ళి తన వయసును తన అనుభవాన్ని కూడా ఆయన గుర్తించకుండా చాలా ముందుకు వెళ్ళి మరి పవన్ కళ్యాణ్ మీద టూ మచ్గా విమర్శలు చేశారు ఆయన. పవన్ కళ్యాణ్ కనుక ఇక్కడ గెలిచినట్లయితే పిఠాపురంలో తన పేరును పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది, సవాలు విసరడం జరిగింది. అప్పటి నుంచి కూడా పిఠాపురంలో ఉన్న ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, అక్కడ ఉన్న అంచనాలు కావచ్చు, అటు జనసేన ఇటు కూటమి శ్రేణులు అన్నీ కూడా సోషల్ మీడియా వేదికగా పద్మనాభ రెడ్డి నామకరణం ఎప్పుడు అంటూ కూడా ప్రశ్నిస్తూ వచ్చాయి. ఇక ఏకంగా పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఫలితాల్లో 70,000 మెజారిటీ దాదాపు సాధించిన తర్వాత ఈరోజు ముద్రగడ పద్మనాభాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి సోషల్ మీడియా వేదికగా వస్తున్న ట్రోల్స్. పద్మనాభరెడ్డి అంటూ కూడా నామకరణం అంటూ ఆహ్వాన పత్రికలు కూడా పంపుతున్నారు కొంతమంది. సో ఆ ట్రోల్స్ని తట్టుకోలేక ఈరోజు ముద్రగడ పద్మనాభం మీడియా ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఏకంగా తాను మాట ఇచ్చిన ప్రకారం, తాను సవాల్ చేసిన ప్రకారం తన పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటున్నాను, ఒక గెజిట్ పత్రాలు కూడా తెప్పించుకున్నాను, నేను నా పేరు మార్చుకునేందుకని ప్రకటించారు ఆయన. ఇక తన మీద వస్తున్న ట్రోల్స్ విషయంలో కూడా చాలా ఎమోషన్ అయ్యారు పాపం. సో అదేదో ఈరోజు అంతా చేతులు కాలేక ఆకులు పట్టుకోకుండా ఆ స్థాయిలో సవాళ్లు విసరకుండా ఉంటే బాగుండేదనేది అందరి వైపు నుంచి వస్తున్న అంచనా. సరే, ముద్రగడ ఆ స్థాయిలో ఉంటే ఈరోజున ఆయన వ్యవహారం. ఇక వేణుస్వామి గురించి కూడా మనం చెప్పుకోవాలి. సో తన జాతకాల రీత్యా వేణుస్వామి అటు సినిమా వాళ్ళకి కానీ, ఇటు సెలబ్రిటీస్కి కానీ వాళ్ళు పూజలు చేయించడం, జాతకాలు చెప్పడం, ఇలాంటి వాటితో వేణుస్వామి హైలైట్ అవుతూ వచ్చారు. సో అయితే ఆయన ఈ మధ్య రాజకీయాల మీద కూడా చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు. ఈవెన్ తెలంగాణ ఎలక్షన్ అప్పుడు మనం చూసాం, కేసీఆర్ సీఎం అవుతారని చెప్పారు, అక్కడ ఫెయిల్ కావడం జరిగింది. ఇక అదే స్థాయిలో ఏపీ మీద కూడా ఫోకస్ పెట్టారు. జగన్మోహన్ రెడ్డి సీఎం అవబోతున్నారంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. బట్ మోడీ అవుతారని చెప్పారు, అది నిజమే. బట్ జగన్మోహన్ రెడ్డి
సీఎం అవుతారని చెప్పి టీడీపీ శ్రేణులు కూడా టార్గెట్ అయ్యారు ఆయన. సో కలకత్తా నైట్ రైడర్స్ ఓడిపోతారని కూడా మాట్లాడితే బట్ వాళ్ళు గెలవడం జరిగింది. సో ఈ స్థాయిలో వేణుస్వామి మీద ట్రోల్స్ అయితే జరుగుతున్నాయి. ఇక టాప్ టు బాటమ్ వేణుస్వామిని అటు జనసేన టీడీపీ శ్రేణులు టార్గెట్ చేస్తున్న తీరు సోషల్ మీడియాతో ఆయన లబోదిబూమ్ అంటూ కూడా మీడియా ముందుకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. తనంతట తానుగా మీడియా ముందే రిజల్ట్ ట్రెండ్ చూసిన తర్వాత కన్ఫ్యూస్ అయ్యారు ఆయన. ఇక ముందు ఎప్పుడూ కూడా నేను చెప్పిన ప్రిడిక్షన్ తప్పేనంటూ ఒప్పుకున్నారు. ఇక ముందు ఎప్పుడూ కూడా తను రాజకీయ జాతకాలు మాత్రం, వ్యక్తిగత జాతకాలు మాత్రం ఓపెన్ డయాస్ మీద చెప్పను, ఆఫ్ ద రికార్డే చెప్పుకుంటానంటూ కూడా ఆయన మీడియా ముందు ఆల్మోస్ట్ రెడీ టు క్రై అన్నట్టు కన్ఫ్యూస్ అయ్యే ప్రయత్నం అయితే జరిగింది. ఇక వీళ్ళిద్దరే కాదు, ఒక ముద్రగడే కాదు, ఒక వేణుస్వామే కాదు, ఆరా మస్తాన్ లాంటి వాళ్ళు కూడా సర్వేతో ఆ రోజు జనం ముందుకు వచ్చే ప్రయత్నం చేసి ఆయన సొంత ఊరు మద్రాల్లో ఆయన ఆ సర్వేని ప్రకటించారు. బట్ ప్రకటించే సమయంలోనే నన్ను ఇప్పుడే తిట్టడానికి ఇంకా 5 ఏళ్ళు సమయం ఉందన్నారు. అక్కడే అర్థమవుతోంది కూటమి వైపే విజయం ఉంటుంది అనేది. ఆయన అదే స్థాయిలో సోషల్ మీడియాలో ట్రోల్స్కి గురయ్యారు. ఎవరైనా సరే పొరపాటున వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుంది అంటే ఆ స్థాయిలో టీడీపీ నుంచి, ఆ స్థాయిలో జనసేన నుంచి, కామన్ మ్యాన్ నుంచి కూడా అదే స్థాయిలో ఒక ట్రోల్స్ సోషల్ మీడియా వేదికగా వీళ్ళంతా భీకరంగా టార్గెట్ అవుతూ వచ్చారు. ఎందుకంటే జరిగేది కూడా అదే కాబట్టి, జరిగేది వాస్తవమే కాబట్టి ఆ అంచనాలు ముందుగానే సోషల్ మీడియా ప్రెడిక్ట్ చేయగలిగింది. అందుకే ఆ స్థాయిలో ఇలాంటి వాళ్ళందరూ కూడా టార్గెట్ అయ్యారు. ఆ హెరాస్మెంట్ని భరించలేకే వీళ్ళు మీడియా ముందుకు వచ్చే ప్రయత్నం చేశారనేది ఒక చర్చ అయితే, బట్ నిజంగానే అంత అగ్రెసివ్గా ఉన్న జనసేన టీడీపీ శ్రేణుల దెబ్బకు వీళ్ళు భయపడ్డారు. అందుకనే ఆ స్థాయిలో మీడియా ముందుకు వచ్చి ముందుగానే జాగ్రత్త పడి కన్ఫెస్ చేసే ప్రయత్నం చేస్తున్నారనేది మరొక చర్చ. అందుకే అంటారు పెద్దలు, అడుసు తొక్కనేలా కాళ్ళు కడగనేలా అనేది. చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందంగా వీళ్ళ వ్యవహారం ఉందని అనుకోవాలి. ఈ రోజున ఓవరాల్గా మాత్రం ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ రోజున ఓవర్వెల్మింగ్గా స్మార్ట్గా పనిచేసే వాళ్ళందరూ, మాట్లాడే వాళ్ళందరికీ కూడా ఒక గ్రేట్ ఎగ్జాంపుల్ అని అనుకోవాలి. మొత్తానికైతే మాత్రం ఒక్కొక్కరుగా వైసీపీ నుంచి బయటకు వచ్చి ఈరోజు కన్ఫెస్ అవుతున్న తీరు మాత్రం నిజంగానే పార్టీ అధిష్టానానికి డైజెస్ట్ కావట్లేదు, పార్టీ అభిమానులకు కూడా. మరి ఇంకా ఎంతమంది ముందు బయటికి రానున్నారనేది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.